మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒకసారి కుంతీదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె ఘనస్వాగతం ఇచ్చి అనేక సపర్యాలు చేసింది. అప్పుడు చిరునవ్వుతో శ్రీకృష్ణుడు, అత్త, నాకెంతగా మర్యాదలు చేయవలసిన అవసరం లేదు. నేను స్వయానా నీ మేనల్లుడినే గనుక సాధారణంగానే చూడు, నాకే ఇబ్బంది లేదు. నీ మనసులో ఏమైనా కోరికలుంటే చెప్పు, నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకు ఆమె, ఓ పరమాత్మ, నేను నిన్ను నా ఆత్మబంధువుగానే భావిస్తున్నాను. నీవడిగినట్టు నాకు కావలసినవి ఏమీ లేవు. నిరంతరం కష్టాలను అనుభవిస్తూనే ఉన్నాను. అదేమి చిత్రమో, సుఖాలలో ఉన్నప్పుడు నీవు అనుమాత్రమైన జ్ఞాపకానికి రావు, కష్టాలలో మాత్రం నిరంతరం గుర్తుకు వస్తూనే ఉంటావు. కాబట్టి ఓ పరంధామ, నిజంగా నీవు నాకేదైనా ఇవ్వదలిస్తే ఆ కష్టాలనే ఎల్లప్పుడూ ఉండేలా వరమివ్వు అన్నది కుంతీదేవి. అందుకు ఆ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, విచారించక అత్త, ఎంతో నిర్మలమైన నీ అంతరంగాన్ని, నీ గొప్ప అభిప్రాయాలకు నేను ముగ్ధుడైపోయాను. అందుకే నీకు మాట ఇస్తున్నాను, ఇక నుండి నీకు గాని నీ పుత్రులకు గాని ఎటువంటి కష్టాలు ఎదురైనా సరే కేవలం నన్ను స్మరించుకుంటే చాలు, వచ్చి ఆ సమస్యల నుండి విముక్తి కల్పిస్తాను అని మాట ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఆ మాట ప్రకారమే పాండవులకు కౌరవుల ద్వారా కష్టం వచ్చింది కనుక పాండవుల పక్షాన నిలిచి కురుక్షేత్ర యుద్ధం జరిపించాడు శ్రీకృష్ణుడు. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.